వాక్యము యో దెబిరీం 9వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. దేవుడు మీకు ఇస్తున్న చక్కటి వాక్యము సంఖ్యాకాండము 18వ అధ్యాయము 8వ వచనం. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేతనే దేవుడి యాజకత్వపు సేవ దేవుడిచ్చాడు మీకు. దయచేతనే యాజకత్వపు సేవ దేవుడు నాకు ఇచ్చాడు. ఇది దేవుని నుంచి వచ్చివే. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు అక్కడ రాస్తాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అసలు ప్రభువారు తాను అప్పగింపబడుతున్న రాత్రి జరిగిన విషయాల గురించి అక్కడున్న 11 మంది 12 మంది శిష్యులు రాయాలి. ఇంకా జనాంగం అంటే వాళ్ళు మాత్రమే రాయాలి. వాళ్ళు అప్పుడు మేడగదిలో ఉన్న బృందం మాత్రమే రాయాలి. కానీ అస్సలు ఆ సంబంధంలో లేని వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అసలు అప్పటికి రక్షించబడాల, ప్రభువుని సిలువ వేశారు. తర్వాత కాలంలో పునరుద్ధానుడయ్యాడు. తర్వాత కాలంలో స్టెఫన్ని కూడా చంపేసినప్పుడు కూడా సౌలు ఇంకా మారలేదు. తర్వాత కాలంలో మారిన వ్యక్తి అయిన ఈ సౌలు ప్రభువు అప్పగింపబడిన రాత్రి ఏం జరిగిందో తానే వివరంగా రాశాడు. లేని వ్యక్తి ఉన్నట్టు రాశాడు. ఎందుకు అంటే యాజకత్వపు సేవ అంటే అదే. మనము ఉండం, మనకి తెలీదు, మనము లేము. కానీ దేవుని దయ చేతనే ఈ సేవకు వచ్చాం. యాజకత్వపు సేవకు వచ్చాం. ఈ సేవకి దేవుడే మనల్ని పిలిచాడు. ఇది ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదు, ఏమీ లేదు. దేవుడే కృప చూపించి ఆయనే సేవ చేయడానికి మనకి కృప అనుగ్రహించారు. కాబట్టి నేను అంత చేశాను, ఇంత చేశాను అని చెప్పడానికి ఎవరో అర్హులు కాదు. దేవుని కృప వల్ల దేవుడు ఎంతవరకు సరిహద్దులు నియమించి వచ్చాడో అంతవరకు కూడా ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకముగా సేవ చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.